ఏమండి, ఆడపిల్లంటే పెళ్ళైపోగానే ఇంకొకరింటికి వెళ్ళిపోతుంది. కానీ ఆడలా కాదు కదండి. మనతో పాటే జీవితాంతం ఉంటాడు. వాడికి మన అవసరం ఉంటుంది, వాడి అవసరం మనకుంటుంది. అలాంటిది వాడి కోసం ఇలా మాట్లాడడం నాకు అసలు నచ్చట్లేదండి. వాడు అడిగేది డబ్బులు కాదు లక్ష్మి, ఇంకోసారి మరొకరి దగ్గర అప్పు చేయమని అడుగుతున్నాడు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఒకడు మొహం ఒకడు చూసుకునే పరిస్థితి మనది. అమ్మాయి పెళ్ళికని దాచిన డబ్బులు ఏవైనా? అది దాని జీవితం కోసం దాచిన డబ్బు. 3 నెలల నుంచి చీటీ డబ్బు కట్టలేదని వాళ్ళు ఏ క్షణాన ఇంటి మీద పడి ఇల్లు పీకి పందిరేస్తారు. పీకలలోతో అప్పుల్లో మురుగున్నాను. ఈ సమయంలో వాడు డబ్బులు అడుగుతున్నాడు లక్ష్మి. నాలాంటి కింద స్థాయి తండ్రులు కూతుళ్ళకి ఇవ్వగలిగింది కట్టం డబ్బులు మాత్రమే. అవి కూడా ఇచ్చేస్తే ఇక దాని పెళ్ళి ఎలా అవుతుంది? నా కూతురు ఏనాడు నన్ను నాన్న నాకు ఇది కావాలని అడగలేదు. ఆఖరికి అది పెద్ద మనిషి అయినప్పుడు కూడా ఈ తండ్రికి 100 రూపాయల ఖర్చు భారం అని చెప్పలేదు. నా చిట్టి తల్లి. ఎన్నప్పులున్నా సరే నా కూతురు కట్నం కోసం దాచిన డబ్బులు మాత్రం ముట్టుకోను. కష్టం నా కొడుకు రూపంలో వస్తుంటే దాని నష్టం నా కూతురు భరించాల్సి వస్తుంది. నాన్న, మీరే అన్నారు కదా చిన్నప్పటి నుంచి నేనేం అడగలేదని. అవునమ్మా. ఆ డబ్బులు కూడా నా కోసమే కదా. లేరా అన్నయ్య? అన్నయ్య లే. నీ ఆపరేషన్కి కావాల్సిన డబ్బులన్నీ నేను ఇస్తాను. నా మాట వింటావా? వింటాను. ఈరోజు డేట్ నుంచి నీకు 6 months టైం ఇస్తున్నాను. నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించుకో. నువ్వు సన్నగా అవ్వు, లావవ్వు, పొడగవ్వు, ఏమైనా అవ్వు. కానీ మళ్ళీ వచ్చి నువ్వు షాప్లో సంపాదించి ఆ డబ్బులు నాన్నకి ఇవ్వాలి. ఇస్తాను. ఇస్తాను, మాట ఇవ్వు. ఇదేదో నా పెళ్లి గురించి నేను నీతో మాట్లాడట్లేదు. నీపై నాన్నకి నమ్మకం కలిగించడం కోసమే. సరేనా? సరే. సాధిస్తావు కదా? సాధిస్తాను. మాట నిలబెట్టుకో అన్నయ్య. నిలబెట్టుకుంటాను.